2012 సంవత్సరంలో నా వివాహం జరిగింది. అక్టోబర్ 17వ తారీఖు. మా తల్లిదండ్రులు 1979 అక్టోబర్ 17న వివాహం చేసుకున్నారు. అదే రోజు అంటే అప్పటికి సంబంధం సెట్ అయిన తర్వాత ఇంకా దగ్గరలో మాకు రిమార్కబుల్ డే అనేది అదే ఉంది కాబట్టి సరే అదే రోజు పెట్టుకుందాం అనే ఆలోచనలో అక్టోబర్ 17న వివాహం జరిగింది నాకు బ్లెస్సీ గారికి. అయిన తర్వాత యూజువల్గా పెళ్ళైన తర్వాత హనీమూన్ తిరగాలని ఉంటుంది కదా, అటు ఇటు వెళ్ళాలని. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే 2012లో నాకు ఆ అక్టోబర్లో వివాహం నిశ్చయం అవుద్దని తెలియక డేట్లు ఇచ్చేసినవి చాలా ఉన్నాయి. మీటింగ్ల కోసం డేట్లు ఇచ్చేసాను. మరి వాళ్ళకి ఫోన్ చేసి మరి నాకు పెళ్ళయిందండి, కొంచెం హనీమూన్ వెళ్ళాలి, డేట్లు క్యాన్సిల్ చేస్తారండి, ఒప్పుకుంటారా వాళ్ళు, మేము మీటింగ్స్ అండి మరి ఎలాగండి అని చెప్పి ఉన్నాయి. ముంబైలో మీటింగ్స్ పెట్టారు. వాళ్ళకి ఒక చిన్న మాట కన్వే చేసి ఇంకొకసారి ఎప్పుడైనా ఆ మీటింగ్స్ ఏమైనా జరిగిద్దామని ఒక ఆలోచన అనగానే వాళ్ళన్నా హబాబే అలా కుదురుతుందండి, కుదరదండి, కావాలంటే ఇద్దరిని వచ్చామనండి, హనీమూన్ ఏదో అంత ముంబైలోనే అన్నారు. సరే అని చెప్పి ఇంకా పెళ్ళైన 3వ రోజు 4వ రోజు బయలుదేరిపోయాం మీటింగ్స్ కోసం. అలా మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ నెల తర్వాత తిరిగి వచ్చాం. అలా తిరిగి మీటింగ్స్ కోసం వెళ్ళి వాక్యాలని చెప్పుకున్న తర్వాత 4 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ఒక్క 3 రోజులు ఖాళీ దొరికింది నాకు బ్లెస్సీ వెసిలి గారి. మరి ఎక్కడికి వెళ్దాం అన్నాను. మీరు ఎక్కడికంటే ఎక్కడికండి అన్న. సరే అండమాన్ వెళ్దాం పదా అని చెప్పి టికెట్లు కొని అండమాన్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ అండమాన్లో చాలా బాగుంటుంది, అక్కడ నేచర్ అంతా చాలా బాగుంటుంది, ఆ బీచెస్ అన్నీ చాలా బాగుంటాయి. అన్నీ చూసిన తర్వాత అక్కడ బ్రదర్ అన్నారు, బ్రదర్ ఇదేం ఉంటుందండి, లోపల ఇంకోటి ఉందండి, హ్యావ్లాక్ అంటారు దాన్ని, అసలు మామూలుగా ఉండదండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు వెళ్ళాలండి, ఎలాగో వచ్చారు కాబట్టి అది కూడా చూసి వెళ్ళండి. వాటర్లో ప్రయాణం 1 గంటన్నర లేదా 2 గంటల ప్రయాణం, ఒక 50 కిలోమీటర్ల వాటర్లో వెళ్తే అక్కడ ఒక దీవి ఉంటుందండి, దాన్ని హ్యావ్లాక్ అంటారు. అందరూ అక్కడికి వెళ్తారు. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనగానే సరే టికెట్లు కొనేసుకున్నాము. ఫెర్రీ ఎక్కాం. ఫెర్రీ అంటే ఒక 100-150 మంది కూర్చునే ఒక చిన్న ఓడ అనుకోండి. ఫెర్రీ ఎక్కాం. ఎక్కిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగానే ఉంది. బ్లెస్సీ గారు నన్ను చూసి చాలా థ్యాంక్స్ అండి, ఎంత చక్కని ప్లేసులు తీసుకొస్తారండి అనగానే నేను అన్నాను, ఇదేం చూసావు, ఇంకా చాలా చోట్లకి తీసుకెళ్తానన్నాను. ఆ టైంలో మరి ఆ ప్రభావం అలాంటిది. వెంటనే ఒక 5 నిమిషాలు వాటర్లోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. ఆ అలలు ఉప్పొంగుతున్నాయి. నేను అప్పటికే గమనించాలనే పాటలో రాశాను ఆల్రెడీ ఒక వచనం, అలలెన్నో రేగిన. అప్పటికి అలలెన్నో రేగడం అంటే తెలియదు నాకు. ఇంకా సముద్రంలో ఎప్పుడు అలల్లో ఎప్పుడు చిక్కుకోలేదు నేను. ఆ రోజు అదే గుర్తొచ్చేది పాట, అలలెన్నో రేగినంటే ఎగిరి కొడతా అలలు మా ఫెర్రీ మీద పడిపోతుంటే కొంచెం మరి ధైర్యంగా ఉండాలి కదా, మగవాడిని కదా, అలా కూర్చున్నా, లోపల ఏదో భయం ఉంది. అప్పుడు బ్లెస్సీ గారు ఆ అలలు కొడతా ఉంటే మా షిప్ ఎగిరి పడతా ఉంటే ఇలా చూశారు. ఆ చూపులు ఎంత అర్థం ఉందో తెలుసా? ఏమండి ఎక్కడికో తీసుకెళ్తానన్నారు, డైరెక్ట్గా అక్కడికే ప్లాన్ చేశారు మీరు అన్నట్టుగా. అంటే ఎక్కడెక్కడికో అనుకుందామే, మీరు డైరెక్ట్గా పరలోక యాత్ర ప్లాన్ చేశారండి. ఈ హనీమూన్ యాత్ర ఏ యాత్ర అయిపోతుంది ఇప్పుడు, పరలోక యాత్రలాగా అయిపోయింది. నిజంగా అలాగే ఉంది సిచ్యువేషన్. సరే ఈ లోపల అందరూ వామిటింగ్ చేసుకుంటున్నారు. అసలు ఆ ఓడ పరిస్థితి బాగా. ఈ లోపల ఆ క్రూ ఉంటారు కదా, క్రూ వాళ్ళని పిలిచి కొంచెం ధైర్యం తెచ్చుకుందాం అన్న ఆలోచనలో ఆయన వెళ్ళిపోతుంటే, సార్ అంతా ఓకేనా అన్నాను. ప్రయత్నం చేస్తున్నాం కదా అన్నాడు ఆయన. ఉన్న ఆశ కూడా ఏమైపోయింది, చచ్చిపోయింది. ఆయనే ప్రయత్నం అన్నాడంటే ఇంక మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదట. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్లో ఏం పర్లేదు బ్రదర్ అంతా బాగానే ఉంది, మేము ఉన్నాం కదా అంటాడు అనుకున్నాను నేను. అలా అంటే కొంచెం ఏదో ధైర్యం ఉంటుంది. ఆయన అన్నాడు ప్రయత్నం చేస్తాం కదండి అన్నాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంక మా జీవితంలో అదే చివరి రాత్రి చివరి రోజులాగా ఆ అలలు కొడుతూ ఉంటే ప్రియులారా చాలా భయంకర పరిస్థితి. ఒకటే ప్రార్థన చేసాం, ప్రభువా ఉంటే నీ సేవ, లేకపోతే ఇద్దరం ఒక చోట ఉన్నాం కాబట్టి ఒకేసారి ఎక్కడికి, నేను ఒక్కడిని ఉండుంటే ఆమె ఏమైపోదును, అందును బట్టి ఇద్దరం ఒక చోట ఉన్నాం కాబట్టి పర్వాలేదులే. కానీ దేవుడు తన మహత్తైన కృప ద్వారా జాగ్రత్తగా ఆ రోజు నా ఆశ అంటూ ఏదైనా ఉంది అంటే ఆ దరికి ఎప్పుడు చేరుకుంటామా, ఆ ఒడ్డుకి ఎప్పుడు చేరుకుంటామా, ఆ తుఫాన్లోంచి ఎప్పుడు బయటపడతామా, ఇదే ఆశ తప్ప ఇంక వేరే ఆశలేమీ లేవు.
వేరే ధ్యాస ఏమీ లేదు. ఆ అద్దరు ఎప్పుడు వస్తుందా, లేదా ఆ హ్యావ్లాక్ అనే ఆ ద్వీపం, ఆ ఐలాండ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అలాగే కనిపెట్టుకునే ఆ ఒడ్డు కనబడితే చాలు. ఈ వాటర్ విపరీతంగా చెలరేగిపోతున్నాయి, నీళ్లు అలలు కొడతా ఉంటే వీటి నుండి నా ఫోకస్ అంతా ఎక్కడ ఉందంటే నాకు కనుచూపు మేరలో అద్దరి కనబడిన చాలు, వీఆర్ ఫైన్. ఎందుకంటే ఎంతో కొంత ఈత వచ్చి నాకు పోనీ ఆ టైంలో ఉన్న ఈదుకుని ఎవరినో ఒకళ్ళు రక్షించి వెళ్దామన్న ఆలోచన. ఆ అద్దరి కోసం కనిపెట్టిన ఆ రోజు ప్రియులారా, ఆశ అంటే ఏంటో నాకు అర్థమైంది. డిజైర్. ప్రభువా నీ మీద నాకు నిరీక్షణ ఉంది ప్రభువా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యము నుండి నా ప్రాపకుడు నీవే. ఆ క్రింద వచనాలను మనం చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంది. నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినప్పటికీ నా ఆశ్రయదుర్గం నీవే. ఎంత చక్కని మాటలు ఇవన్నీ చెబుతున్నాడు. గాడ్ ఈజ్ అవర్ హోప్. దేవుడే మన నిరీక్షణ. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. భూమియు దాని స్తంభములు లయమైపోయినప్పుడు దేవుడే మన నిరీక్షణ అయ్యుంటే, ఆయన సమస్తం లయమైపోయిన మరలా తిరిగి స్తంభాలు నిలబెట్టగలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయపరిచిన హల్లెలూయా. బ్రతకడానికి ఒక్క ఆశ కూడా నా జీవితంలో లేదండి అంటావా? నువ్వు బ్రతకడానికి గంపెడు ఆశలు ఇస్తాడు నా యేసయ్య. ఆయన ద్వారానే నీకు నిరీక్షణ, ఆయన ద్వారానే నీ బ్రతుకుకు ఆశ.